ఖతర్నాక్ కామెడీ షో. ఆకాశం పందిరి కింద ఉయ్యాల ఊగేద్దామ మైనా మైనా మైనా. ఏమ పాట అయిపోయింది వదలే. ఏమ మీ ఆడవాళ్ళ కొద్దిగా చనువు ఇస్తారు సంకనెక్కైపోతారంటే మీరు. టీ పెట్టుబా వస్తాను. అసలు దగ్గర చేయడమే పాపం అయిపోతుంది మీకు. చెప్పి చెప్పి నాలుక దూపుతుంది కానీ ఎవరు వినట్ల మాట. దేవుడు చాలా మందికి బ్రెయిన్ ఇచ్చాడు కానీ ఆ బ్రెయిన్ ఎలా వాడుకోవాలో ఎవరికి తెలియదు. రోజంతా కష్టపడతారు, 100 రూపాయలు సంపాదిస్తారు. నేను లాజిక్తో 1,00,000 రూపాయలు సంపాదిస్తాను. ఆ లాజిక్ ఏంటనేది పర్ఫెక్ట్గా గుర్తుంటుకుంటే మనకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అయినా మీకు చెప్పడం వేస్ట్, నా పనులు నేను చేసుకోవడం వేస్ట్. నారాయణ ఉన్నాడా ఇంట్లో? నారాయణ నారాయణ ఎవరు? ఓహో రామారావు, ఏంటి ఇలా వచ్చావు? నీకు ఎలా చెప్పాలో అర్థం అవ్వట్లేదు నారాయణ. అయ్యో నా దగ్గర ఎందుకే మొహమాటం, చెప్పు ఏమైంది? ఏం లేదు నారాయణ, కొద్దిగా 50,000 అప్పు కావాలి. 50,000? నీకు 2 నెలలు వడ్డీతో సాయిచ్చేస్తా. వడ్డీ 2 రూపాయల వడ్డీ. నీకు కంఫర్టబుల్, నాకు కంఫర్టబుల్. టైంకి ఇస్తున్నా, టైంకి ఇవ్వాలి. ఇదిగో. థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎందుకు రామారావు? కంటే కరెక్ట్ టైం ఆదుకున్నావని. అరే ఆదుకోవడం ఏముంది, నీకు 50,000 అవసరం ఉన్నాయి. నాకేమన్నా పిల్లలు పెడతాయా చెప్పు? నీ అవసరానికి ఆదుకున్నాయి. వెళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. సప్నా సప్నా ఏమండి? ఇదిగో 50,000 ఇంట్లో పెట్టు. 50,000? అవునే 50,000. వాడి మొగుళ్ళలాగా వీడి మొగుళ్ళలాగా నెలకు 10,000 20,000 సంపాదించే రకం కాదు నేను. అలా వెళ్ళామా, డబ్బులు తెచ్చామా, పెళ్ళానికి ఆశ్చర్యానికి గురి చేసామా, అది మన క్యారెక్టర్. సరే ఊటీకి వెళ్దాం పద. ఊటీయా? ఊటీనే. కోటిలో పుట్టిన దానికి ఊటీ అంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. ఊటీనేనే. ఓకే 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 దా ఊటీనే వెళ్దాం దా. ఊటీకి వెళ్ళాం కదే. ఊటీ ఎలా ఉంది? కోటి కంటే పెద్దగానే ఉందండి. కోటి ముఖం దానా. నిన్ను అడిగాను చూడు, నా బుద్ధి తక్కువ. ఏంటి పేపర్లో న్యూస్ ఈరోజు? రామారావు అమ్మో అప్పులోడు వచ్చాడంటే. అప్ప మీరెప్పుడు చేశారండి? ఊటికి వెళ్ళింది వాడి డబ్బులే. వాడి డబ్బులా? లేకపోతే గాలి ఎగురుకుంటా వస్తా 50,000. మీరు మారారా? మారుతాను. నీ మెల్లగొల్లు వాడికి ఇచ్చి నేను మారిపోతాను. అమ్మో నా మెల్లగొలుసు. అమ్మ నా మెల్లగొలుసు. మీకు అవ్వ కావాలి, బువ్వ కావాలి మీకు. అమ్మా రామారావు లేడా? లేరండి. ఎడువేండు? బయటికి వెళ్ళానండి. ఎప్పుడు వస్తాడో? ఏమో ఎప్పుడు వస్తాడో తెలియదండి. సర్లే నేను మళ్ళీ వస్తా. ఈ అమ్మ డేట్ అయిపోతే చాలు అత్తారింటికి వచ్చేసినట్టు వచ్చేస్తారు అప్పులోళ్ళు. ఆడోళ్ళు అటో ఇటు అవుద్ది, ఆగచ్చుగా. ఇటు అవ్వదు, అటే అవుద్ది. నువ్వు మధ్యలో మాట్లాడావు అనుకో, ఎటు కాకుండా అయిపోతావు. అప్పు తీర్చలేనోడివి అంతెందుకు అప్పు చేయాలో? ఏమే పెళ్లి కాకముందు ఏ మగాడు అప్పు చేయడు, పెళ్ళైన తర్వాత ప్రతి మగాడు అప్పు చేస్తాడు. ఎందుకంటావు? ఏరమ్మా ఇంట్లో పప్పు మాడిపోద్ది మీకు. పిల్లల మీద ఏదైనా సిచ్యువేషన్ వచ్చింది అనుకో, పప్పులు ఉప్పులు అన్ని మాడిపోతాయి మీకు. అప్పు డబ్బులు తెచ్చినప్పుడు కప్పులో పాయసం వేసుకొని తిన్నట్టు తింటారు అందరు. ఇప్పుడేమో పప్పు మాడిపోద్ది అంట. ఏంటి న్యూస్ పేపర్లో? రామారావు రామారావు అమ్మ ఈ దరిద్రుడు పొద్దున వచ్చేసాడు. అయ్యో ఏమైందండి? ఏమైందండి? ఎందుకు ఏడుస్తున్నారు? సిచ్యువేషన్ చెప్పండి. రామారావు 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 ఏమైంది? రామారావు ఏమని చెప్పారా? బంగారం లాంటి నా అత్త, మీ అత్త చనిపోయింది. ఇదేంటి డబ్బులు అడదామని అత్త, వీళ్ళ అత్త ఇప్పుడే చచ్చిపోవాలా? రామారావు వద్దులే, తీసుకుంటా. తొక్కల మీ అప్పు కోసం మా అమ్మ చంపేస్తారా? లేకపోతే వాడు నన్ను చంపుతాడే. ఎప్పుడు మా పుట్టింటల మీద మీ ఏడుపు. మీ అమ్మ ఎలాగో నన్ను ఉపయోగపడలేదు, కనీసం ఈ రకంగా అయినా ఉపయోగపడింది. అర్థమైందా? నిన్ను నాకిచ్చి వాళ్ళు ఏడిపిస్తున్నారు కదే, ఆ ఏడుపుకి ఏడుపు కరెక్ట్ గా సరిపోతుంది. అర్థమైందా? ఎలా నాటకాలతో నువ్వు మాటికి పదా. ముత్యమంతా పసుపు ముఖమంత ఛాయ ముత్తైదులంది. ఈ కాలనీలో ముగ్గు పెట్టాలంటే నా పెళ్ళం తర్వాత ఎవడైనా మరి ఆ చుక్క లేరా అంటే ఎంత వల్ల అవుతానే చుక్క నువ్వు. రామారావు రామారావు ఈ దరిద్రుడు మళ్ళీ వచ్చేస్తాడండి.
అది ముగ్గానే అది ముగ్గానే అది ముగ్గు రాకుండా నిన్న రోజులు కాపురం చేస్తున్నావే నువ్వు. ఏమైంది రామారావు భార్యను అలా కొడుతున్నావు? కొట్టాల నరికి చంపాల నారాయణ దీనికి ముగ్గేయడం కూడా రాదు దీనికి. అమ్మ ముగ్గు బాగానే వస్తుందిగా. ఏమేసింది? ఆ చుక్క ఇటేసింది చూడు ఒకసారి. ఈ చుక్క అటేసింది, ఆ చుక్క ఇటేసింది. అరే ముగ్గులో ఏ చుక్క అయితే ఏమన్నా చెప్పు. అలా ఎలా కుదురుతున్నారన్నా? ఇప్పుడు నువ్వు నాకు 50,000 అప్పించావు. నీ 50,000 పక్కింటి ఇచ్చేసానుకో నీ అప్పు తీరిపోతా. నా అప్పు నాకే ఇవ్వాలి. ఏంటో అట్లా చేసావు? ఇటు చుక్క అటు చుక్క ఇట్లా పెడతావా? నిన్ను నీ అమ్మ నిన్ను ఇన్ని రోజులు ఇప్పుడు నీ కళ్ళ ముందే దీనికి నరికి మర్డర్ చేయకపోతే కళ్ళతోనే చూడు. రామారావు అమ్మో ఇది చచ్చిపోతే ఇప్పుడు నా మీద వచ్చేలా ఉంది. నేను తర్వాత వస్తా. రామారావు బంగారు లే లేకపోతే నిజంగా తొక్కేస్తా. లేస్తా. ఈ అమ్మ మీ ఆడవాళ్ళకు కూల్ గా పిలిస్తే లేవు, వైలెన్స్ గా పిలుస్తాను లేస్తారు. అమ్మో నీ అప్పు నా చావుకొచ్చింది. భర్త చేతిలో చచ్చిపోతే సుమంగళిగానే పోతావు, ఏం బాధపడకు. అర్థమైందా? మెడకేస్తారు, కాలుకేస్తే మెడకేస్తారు. ఈ రామారావు గడు ఎప్పుడప్పుడు అడిగినా ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకుంటాడు. ఈ రోజు రామారావుని ఎలాగైనా కలిసి డబ్బులు తీసుకొని పోవాలి. రామారావు రామారావు ఎవడే నువ్వే వచ్చావా? నేనే నీ ఇంటికి వద్దాం అనుకున్నా. ఎందుకు? అరే నీకు డబ్బులు ఇద్దాం నేనే వద్దా అనుకున్నా. అంతలో నువ్వే వచ్చేసావా? కూర్చో కూర్చుంటాలే. తీసుకుంటా కాఫీ తీసుకుంటా? నాకేమద్దయ్యా, నా డబ్బులు నాకు ఇస్తానే. డబ్బులు నీ డబ్బులు నేనే వద్దా అనుకుంటా. ఏమో రోజు నా ఇంటి ముందు తిరిగితే నాకే సిగ్గుగా ఉంది. ఏమే స్వప్న? మంచోడే, నేనే చెడ్డోడు అనుకున్నా. లోపట డబ్బులున్నాయి తీసుకురా. డబ్బులా? ఎక్కడా? టేబుల్ మీద ఉన్నాయే డబ్బులు, తీసుకొని రాపో. ఏ టేబుల్ మీద అండి? మీ అమ్మాయి ఇచ్చింది చూడు, తల మెరిసే టేబుల్. ఆ టేబుల్ మీద ఉన్నాయి, తీసుకురా. ఇంకేంట్రా నారాయణ అంత బాగానేగా? ఇప్పటికే లేట్ అయింది. ఎప్పుడు ఇచ్చేసావండి నేను. ఏమండి ఇదిగోండి డబ్బులు. ఒక్క నిమిషం, ఈరోజు శుక్రవారం కదండి. అమ్మో శుక్రవారం పూట లక్ష్మి ఇంట్లో నుంచి బయటికి పోవద్దండి. ఓ షట్. అసలు శుక్రవారం అనే సంగతి మర్చిపోరాను నారాయణ నేను. అసలు శుక్రవారం నేను అసలు పెద్ద సెంటిమెంట్ నారాయణ నీకోసం. అదిగో 100 కట్టలు నీకోసమే తెచ్చిపెట్టా నీకు ఇద్దామని. నారాయణ పొద్దునే 6కి వచ్చి ఆ డబ్బులు తీసుకుని వెళ్ళిపోయినారాయణ. కొద్దిగా శుక్రవారం నాకు సెంటిమెంట్ ఏమనుకో. సర్లే రామారావు, తప్పుగా ఏమనుకో. నాకు కూడా సెంటిమెంటే. రేపు పొద్దున ఇస్తావుగా? పొద్దున 6కి వచ్చే నువ్వు. అంతేనా? పొద్దున్నే ఏమనుకోకులే. డబ్బులు ఎక్కడే? డబ్బులా బోంగా బ్రెడ్ ప్యాకెట్. నీకింత ఎక్కడి నుంచి తెలియొచ్చింది? ఇదే బ్రెడ్ తిని. అవునా? అయితే ఇక్కడ నుంచి అన్నం తినకు, ఇదే బ్రెడ్ తిను. అంతే నరికేస్తాను ఏమనుకుంటున్నావు? గురువారం మార్చి 1 సాయంత్రం 5:40 తొలిసారిగా చూసానే నిన్ను. మనకు పెళ్ళై 2 సంవత్సరాలైనా ఇక నువ్వు కొత్తగానే కనబడుతున్నావేంటే? నువ్వు కూడా. రామారావు ఎందుకు నారాయణ దొబ్బుతున్నావు? ఎందుకు దొబ్బుతున్నావు? పెళ్లి రోజు కూడా పెళ్ళంతా సరసం ఆడుకొని. అయ్యో సరసం ఆడుకోగా నా డబ్బులు ఇస్తా రమ్మన్నావు కదా. తర్వాత ఇస్తాను పో. తర్వాత అంటే ఇవాళ ఇస్తానుగా, ఇప్పుడు రమ్మన్నావుగా. ఇవ్వాలంటే డబ్బులు ఉండాలి కదా నారాయణ. ఉండాలిగా. నిన్న నైట్ ఉన్నాను నీలాగానే పచ్చి పులుసు వేసుకొని తినట్లా. అర్థమైందా? చికెన్ మటన్ హెవీ మెయింటెనెన్స్ ఇక్కడ. నీ బొంగుల మెయింటెనెన్స్ హెవీ మెయింటెనెన్స్ అయితే నాకేందయ్యా? నా డబ్బులు నాకు ఇవ్వు. ఇప్పుడు లేదంట డబ్బులు. ఏంటట? ఇగో చెప్తానా, నా గురించి నీకు తెలియదు. ఎవరా నువ్వు? నేను ఈ కాలనీలో ఎప్పుడు చూడలేదే నేను. చెప్తాను మరి. కొడతావా? కొడతా. నువ్వేం చెప్తాను. కొట్టావా? చాలు ఇంకా కోర్టులోనే కలుద్దాం. మాటలేవు నాకు ఇంకా కోటే. ఈ చంప దెబ్బకి 50 లక్షలకు సమాధానం కోర్టులో చెప్తా. నీతో మాటలేవు. హలో లాయర్ గారు, నా మీద అటెంప్ట్ మర్డర్ కేసు జరిగింది సార్. అవును సార్, వీడు చంప మీద పండ కొట్టారు సార్. దానికి సాక్షి నా పెళ్ళం నాగబాబు గారు, రోజా గారు అందరూ ఉన్నారు సార్. నేను కేసు పెడుతున్నాను సార్. కోర్టే కోర్టు తప్ప నేను నీతో బయట మాట్లాడను నారాయణ. నా దగ్గర డబ్బులు తీసుకొని నా దగ్గర ఎగ్గొట్టడానికి కదా నువ్వు ఇన్ని సెటప్లు చేసేది. వాడే ఒక చెంప దెబ్బ కొట్టిస్తే 50,000.
50,000 తిని రే బాగుపడరా నువ్వు. చి, 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 చి. దొంగ. ఒక చెప్ప దెబ్బ ఈ నెలలో కూడా 50,000 మిగిలిచ్చింది. ఫైన్. మేడం రోజా గారు నమస్తే మేడం. నమస్తే నమస్తే. మీకు ఎలా చెప్పాలో అర్థం అవ్వట్లేదు. పర్లేదు చెప్పండి. కొద్దిగా 50,000 కొద్దిగా ఉంటే నేను వడ్డుతో సహా మీకు ఇచ్చేస్తాను. ఇస్తాను. నాకు చాలా అర్జెంట్. ఒక 5 lakhs ఇస్తే ఒక 15 నీకు ఇస్తాను. ఓహో స్కిట్ చూసినట్టుంది మేడం. సార్ నాకు ఒక నమస్కారం సార్. మీకు ఎలా చెప్పాలో అర్థం అవ్వట్లేదు సార్. చెక్ రాస్తాను తీసుకో. చక్కగా సార్ స్కిట్ అయిపోయింది సార్. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. చూసారా సార్, భరద్వాజ దగ్గర నుంచి దాన్ని ఎంతో కష్టపడి తీసుకొచ్చా. అది ఉన్నట్టుండే మళ్ళీ పోయింది. నేను ఇప్పుడు ఎవరింటి ముందు మొక్కని పీకాలి, ఏ మొక్కను తెచ్చి నా ఇంటి ముందు నాటాలి? ఎంత అన్యాయం చేసి వెళ్ళిపోయావే చిన్నో. డాడీ నాన్న స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ ఉందంట, మమ్మీ డాడీ రమ్మని చెప్పారు. డాడీ ఓకేరా, గోడకున్న మమ్మీని ఎలా తీసుకొస్తానరా నేను? రష్మి పేరెంట్స్ మీటింగ్ అంట. మన ఇద్దరం వాడికి పేరెంట్స్ గా వెళ్ళి వాడి స్కూల్లో పరువుని పేరుని కాపాడదాం. అవును పిన్ని, రా పిన్ని. నా కోసం కాదు, పిల్లోడు కోసమే నా రా రష్మి. ఏమంటారు రోజా గారు? జాగ్రత్త, అతను లాస్ట్ టైం అలాగే సెట్ అయిపోతావు నువ్వు కూడా. అంతేలే, పెళ్ళాం లేని మగాడంటే అందరికి లోకివే. పదరా. చేతిలో చెయ్యేసి చెప్పు రాధా, చెప్పుకున్న ఊసులు మాసిపోవని మారిపోదని. చేతిలో చెయ్యేసి చెప్పు రాధా. మన కలకాలం కాపురం చేయడానికి కావలసిన ఇల్లు ఇదే. అబ్బా ఎంత బాగుందండి, సూపర్. ఒక మాట, నీకు పూలు కావాలంటే ఇటెళ్ళు, పాలు కావాలంటే అటెళ్ళు, నీళ్లు కావాలంటే ఇటెళ్ళు, ఇటు మాత్రం వెళ్ళకు. ఎందుకండి? అక్కడ దరిద్రుడు ఉన్నాడే. అవన్నీ పక్కన పెట్టండి. అసలు ముందు మీ భార్య ఎలా వెళ్ళిపోయిందో అది చెప్పండి. ఒక దరిద్రుడు కబ్జా చేశాడు. ఊరుకోండి, పొలాలు కబ్జా చేస్తారు, స్థలాలు కబ్జా చేస్తారు. పెళ్ళాన్ని ఎవడన్నా కబ్జా చేస్తాడా? ప్రపంచంలో వాడు అక్కడే పిల్లలు కబ్జా చేస్తాడు. అంత దరిద్రుడా? అయితే వాడిని ఒక్కసారి నేను చూడాలండి. నువ్వు చూసావనుకో, ఆ తర్వాతకి నన్ను చూడవే. చూడ్డానికి మెత్తగా ఐస్ క్రీమ్ లో ఉంటాడే, తర్వాత ఐస్కాంతంలో లాగేస్తాడు. ఏమండి, మీ మొదటి భార్య పేరేంటో? పవిత్ర. మరి నా పేరేంటో తెలుసు కదా, పతివ్రత. నా కాలి గోటిని కూడా టచ్ చేయలేడండి. భారీ డైలాగులు చెప్పి నన్ను భయపెట్టకే. అది కూడా ఇలాగే భారీ భారీ డైలాగులు కొట్టి 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 చివరికి నేను నీ భార్యని కాదే అంది. ఏదేమైనా నువ్వు ఆ కుటుంబంలో కొంపవైపు వెళ్ళకూడదా? ఎందుకండి? వాడు భార్య పోయిన బాధ కంటే భార్య లేదనే బాధలో ఉన్నాడే వాడు. నా బుజ్జి కదా, మిమ్మల్ని ఇలా వదిలిపెడతాను. రండి. థ్యాంక్ యూ. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ట జీవితం పొద్దున్న తెల్ల. పక్కింటి మీద కన్ను పడిందా? భరద్వాజ ఇంటి ముందంటే చీర రాలేస్తున్నాయి. ఈ చీరలు కూడా కొత్తగానే ఉన్నాయి. భరద్వాజ భరద్వాజ భరద్వాజ, ఏంటి ఏంటి? చంపేయండి. నీ ఇంటి ముందు చీరలు ఆరేస్తున్నాయేంటి? ఎప్పుడు చూసినా పక్కింటోడి దండ మీద ఏ చీర ఆరేస్తుంది, అది ఏ కలర్ లో ఉంది, ఎవరు కట్టుకున్నారు అని చూడటమేనా నీ పని? అది కాదు భరద్వాజ, ఎప్పుడు దండ మీద లుంగీలు బనీళ్ళు ఉంటాయి కదా, అందుకని అడిగా. నేను పెళ్లి చేసుకున్నాను, అందుకే ఆరేశాను. ఒక్క మాట కూడా నాకు చెప్పలేదేం భరద్వాజ? బోకేతో వచ్చేవాడిని. నువ్వు నా జీవితంలోకి వంగు చూసినా తొంగు చూసినా దండం మీద చీర చూసినా కళ్ళు పీకేస్తానని చెప్పు. జాగ్రత్త, కళ్ళు పీకేస్తాను. ఏదో ఒకసారి తొంగి చూసా అని చెప్పి మాటి మాటి తొంగి చూస్తానంటే భరద్వాజ. ఎనివే విష్ యూ హ్యాపీ మ్యారేడ్ లైఫ్ భరద్వాజ. థాంక్స్. ఆల్రెడీ పెళ్ళాన్ని తీసుకెళ్ళి మళ్ళీ చూడు. అసలు ఈడు పాత మనసులోంచి ఇంకా తీయలేదు ఈడు.
ఏమండి ఇంట్లో సరుకులు అయిపోయాయి, మార్కెట్కి వెళ్ళి సరుకులు తీసుకొని రండి. నువ్వు అడగాలే గాని మార్కెట్ లో ఇక్కడ తీసుకొస్తానే. సరుకులు తీసుకురండి చాలు. ఓకే అయిపోయింది వచ్చే లోపల. డాడీ డాడీ ఏంట్రా చిన్ను? ఏంటి? నాకు తొందరగా మమ్మీ కావాలి. గోడ మీద ఉన్న మమ్మీని ఎలా తీసుకొస్తాను రా? గోడ మీద ఉన్న మమ్మీ కాదు, ఆ పక్కన గోడ మీద ఉన్న మమ్మీని తీసుకురాలేవా? భరద్వాజ మళ్ళీ బలైపోతాడేమో రా. యుద్ధం అన్నాక ఎవరో ఒక రోడ్ బాల్ కట్టాడి. ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా అందనంత ఎదిగిన నిన్ను చూస్తున్నా నాన్న. తండ్రి ఆస్తిని పంచుకున్న వాడే కొడుకు కాదు, తండ్రి దురాశని పంచుకున్న వాడే కొడుకురా. సరే నాకు తొందరగా మమ్మీ కావాలి. ఆల్ ద బెస్ట్. ఇది కూడా మామూలుగా లేదుగా. ఈ భరద్వాజ గాడు వాడి కోసం చేసుకొస్తున్నాడో నా కోసం చేసుకొస్తున్నాడో. ఐఎమ్ సారీ భరద్వాజ, ఐ కాంట్ కంట్రోల్ మై సాంగ్. ఓ బంగారు రంగుల చిలక నా మీద ప్రేమే ఉందని, నా పైన అలకే లేదని. కుటుంబరావు. ఏంటి మళ్ళీ ఇంకోసారి? కుటుంబరావు వద్దులే, కోపంగా పిలుస్తా. నన్ను చూసి ఆ పాట ఎందుకు పెట్టావు? సంగీతాన్ని ఆస్వాదిస్తున్నా. నువ్వు సంగీతాన్ని ఆస్వాదిస్తున్నావో నన్ను ఆస్వాదిస్తున్నావో నాకు తెలియదు అనుకోకు. ఈ పప్పులన్నీ ఆ పవిత్ర దగ్గర ఉడకాయి, కానీ ఈ పతివ్రత దగ్గర ఉడకవు. ఒళ్ళు జాగ్రత్త. ఎందుకు ఉడుకో? పొయ్యి మీద మంట బాగా పెడితే అదే ఉడుకు. నువ్వు మంట పెట్టినా అగ్నిగుండం పెట్టినా అదే అగ్నిగుండంలో మాడి మసైపోతావు, గుర్తుంచుకో. సర్లే, ఉడికిపోతే ఉడికిపోయింది, కానీ ఏం ముగ్గేశారు? సమాధి ముగ్గేశాను, వచ్చి పాడుకో. ఏమేం డాడీ? లవ్ యూ అంటే ఐ హేట్ యూ అంటుంది. ఫస్ట్ అలాగే అంట డాడీ. నేను వెళ్ళి డీల్ చేస్తా. ఫీల్ ఇది డీల్ నాది. ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా అందనంత ఎదిగిన నిన్ను చూస్తున్నా నాన్న. అరే చింటూ, లవ్ యూ రా, లవ్ యూ రా. ఆంటీ పిన్ని. సారీ డాడీ. పిన్ని పిన్ని. ఎవరు బాబు నువ్వు? మన బాబే. అదే నా బాబే అంటున్నా. ఏం కావాలి నాన్న? నీ చేతులతో మా ఇంటి ముందు ముగ్గే పిన్ని. నేను మీ ఇంటి ముందు ముగ్గేయడమా? నా కోసం కాదు, పిల్లోడి కోసమే నేర్చుగా. అబ్బా ఇదే పెద్ద దొంగ నా కొడుకు. ఏ ముగ్గేయమంటావు? పల్లెకి. థ్యాంక్స్ అండి వచ్చినందుకు. నేను నీ కోసం రాలేదు, పిల్లాడి కోసం వచ్చాను. ఎవరి కోసం అయితే వచ్చారుగా. ఏ ఇంటి ముందు మొక్క పీకాడో ఇంకో దాంతో ముగ్గేస్తున్నాడు. వాళ్ళ ఆవిడకి తెలీదు. పతివ్రత వాటి ముందు ముగ్గేస్తున్నావంటే? అయ్యో నేను ఆయన కోసం వెళ్ళలేదండి, పిల్లాడు ముగ్గేయమంటే వెళ్ళాను అంతే. పిన్ని పిన్ని. పొంగులో వర్షం కలిపి ఉంటే నీకు మీ బాబుకి మర్యాద ఉండదు, జాగ్రత్త. ఇవన్నీ కామన్ డాడీ, ఇవన్నీ పక్కన పెట్టే. ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా అందనంత ఎదిగిన నిన్ను చూస్తున్నా నాన్న. సర్లే పద, ఇద్దరం పడుకుందాం పద. నేను పడుకోను. ఎందుకు? రోజు నీ వల్లనే పడుకోతున్నాను కదా. ఈ రోజు ఎవరి రోజుల్లో పడుకుంటావు? పిన్ని. భరద్వాజ, భరద్వాజ, నేను కూడా పెళ్లి చేసుకున్నా. భరద్వాజ బయటికి రా. ఏది నీ భార్య ఏది? సారీ భరద్వాజ, అబద్ధం చెప్పా. పిల్లోడు పడుకోవట్లేదు. నన్ను పడుకోబెట్టమంటావా? నువ్వు కాదు, మీ ఆవిడ ఒళ్ళోనే పడుకుంటాడంట. నా కోసం కాదు, పిల్లోడు కోసం మీ ఆవిడ ఒక్కసారి పంపించు భరద్వాజ. ఏంటండి మీ కోపం ఏంటి? పిల్లాడి కోపంతో కుటుంబరా మీద ఇస్తున్నాం. మీరు ఊరుకోండి, ప్రతిదానికి అనుమానమే. రండి బాబు. థ్యాంక్స్ అండి. ఇన్నాళ్ళు నా ఇంటి వాస్తు బాగలేదు అనుకున్నాను, నా వాస్తు బాగలేదు. అర్థమైంది. ఏమర్థమైంది నాన్న? ఆ ఇంటికి వెళ్ళొద్దు పిన్ని, ఇంట్లోనే ఉండు పిన్ని. అరే చింటూ, ఏం మాట్లాడుతున్నావురా? మన ఇంట్లో ఎందుకుంటదిరా? ఆవిడ భరద్వాజ పేరురా, ఆవిడ వేరు
మనం వేర్రా చింటూ. ఎందుకండి పిల్లాడి ముందు అలా వేరు చేసి మాట్లాడతారు? చూడండి పిల్లాడు ఎలా గజగజ వణికిపోతున్నాడు. జ్వరం వచ్చినట్టుంది. ముందు డాక్టర్ ఫోన్ చేయండి. హలో డాక్టర్ గారు, ఏమైంది? పిల్లోడు పడుకుతున్నాడు డాక్టర్. వణుకుతున్నాడండి, జ్వరంతో వణుకుతున్నాడు. ఈ పిల్లోడికి ఇష్టమైన వ్యక్తి ఎవరు? నేనే డాక్టర్. కాదు పిన్ని. అమ్మని పట్టుకుని పిన్ని అంటాడండి. ఇవి ఈవిడ పిన్నే డాక్టర్. అమ్మ ఏది? గోడెక్కి. ఈవిడ పిన్ని గోడ కింద. నా ట్రీట్మెంట్ కంటే మీ ట్రీట్మెంట్ పిల్లోడికి ఇంపార్టెంట్. ఓకే 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 డాక్టర్. థ్యాంక్ యూ. బాయ్ అమ్మా. మీకు వెళ్ళిపోండి. డాక్టర్ గారు పిల్లాని దగ్గరుండి చూసుకోమని చెప్పాడు కదా, ఇట్లా ఉంచండి. డాక్టర్ చెప్పింది నిజమే, కానీ అది ఎలా సాధ్యం అవుతుందండి? 4 రోజులు ఉంటేనే పిన్ని పిన్ని అంటున్నాడు. కొన్ని రోజులు మీ దగ్గర ఉన్నాడు అనుకో, అమ్మగారు రమ్మంటాడు. వస్తారా? ఏదోలేండి, మా బతుకులు మాయి. ఏదో ఉన్న దాంట్లో ఇద్దరం అలా ప్రేమను పంచుకుంటూ ఉంటాం. ఇన్ని రోజులు మీ ఇద్దరం కలిసి ఇబ్బంది పెట్టాం. ఇక నుంచి మీకు ఏ ఇబ్బంది పెట్టాం? వెళ్ళండి. లేట్ అయింది అనుకో, భరద్వాజ మిమ్మల్ని తిడతాడు. మిమ్మల్ని తిడితే నేను తట్టుకోలేను. అమ్మా పిన్ని, ఒక్కసారి నేను అమ్మ అని పిలవచ్చా? బాబు అరే చిన్ను, ఎలా పిలుస్తావురా? ఆవిడ వేరు, మనం వేరు. ఈ జన్మకి నీకు అమ్మ అని పిలిచే అర్హత, అదృష్టం నీకు లేదురా చిన్ను. పదరా చిన్ను, లోపలికి వెళ్దాం. అమ్మా అమ్మా అమ్మా. భరద్వాజ బయటికి రా. ఇది ఇంకా రావట్లేదటి? ఇంట్లో రాకుండా బయట తిరుగుతున్నావటే? మనసులో ఏదో మానసిక సంఘర్షణ అండి. నా మనసును త్రాసుగా చేసి ఒక దిక్కు తూకంలో మిమ్మల్ని, ఇంకొక దిక్కు తూకంలో ఆ బాబుని పెడితే కుటుంబరావు కొడుకండి. బాబు వైపు బరువైపోయి ఇలా తగ్గిపోతుందండి. మీరైతే ఇలా తేలికైపోతున్నారండి. నేను ఒకటే మాట చెప్తున్నాను, ఈ జన్మకు నన్ను వదిలేసేయండి. నేను ఆ బాబుకు తల్లిగా వెళ్ళిపోతానండి. ప్లీజ్ అండి, ఉండనండి, వెళ్ళిపోతానండి. నన్ను వదిలేయండి. నేను ఆ బాబు ఉండలేనండి, వెళ్ళిపోతానండి. మేడలోని చిలకమ్మ, మిద్దెలోని బుల్లెమ్మ, చేదను వలచావెందుకే? ఈ పాట సినిమాకు పనిచేసిందో లేదో తెలియదు కానీ ఈ దరిద్రుడికి స్కిట్స్ సీక్వెల్ మీద సీక్వెల్ చేసుకోవడానికి ఉపయోగపడింది. ప్రతిసారి పంటేసింది నేను, కోసికి తినేదాడు. అయ్యో జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఇది డాన్స్ షో కాదు, కామెడీ షో. చలికాలం కదా, వేడెక్కాలి కొంచెం. ఏమండి, మన కాపురం ఎప్పుడు ఇలాగ సంతోషంగా ఉండాలి. ఎప్పుడు ఇలాగే ఉంటది, అర్థమైందా? ప్రేమ కాపీ తీసుకురాపో. బాబాయ్, ఎక్కడికి వెళ్ళావు? బ్యాంక్ వెళ్ళి వస్తున్నాను. నా ఇంట్లో ఒక ముద్ద అన్నం తినేసి వెళ్ళిపోయి. నేను హోటల్లో ఫుల్గా భోంచే వచ్చాను, ఇంకా చెయ్యి తడి కూడా ఆరలేదు. బాబాయ్, ఒక టీ అన్న తాగు బాబాయ్. నాకు అలవాట్లేదు. నీ మర్యాదకి నీ పద్ధతికి ఒక దండం రా బాబు. బాబాయ్ బాబాయ్ ఏమండి, ఎందుకండి మీకు బంధువులు అంటే అంత మర్యాద? వసే పిచ్చిదానా, బంధువులేని నివాసం, రా బంధువు లేని శ్మశానం రెండు ఒకటేనే.
కోటి రూపాయలు ఇస్తే ఎవరు గుర్తు పెట్టుకోరే, ఇంటికి పిలిచి ఒక ముద్ద అన్నం పెడితే 10 మందికి చెప్తారే. అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. అర్థమైందా? వెళ్ళి మర్యాద ఒక కాఫీ తీసుకురాపో. హలో, ఏరా నారాయణ, నేను రా రాంబాబుని. రాంబాబు చెప్పరా. రే నాగరాజు, నేను హైదరాబాద్ వచ్చారా. నాగరాజు హైదరాబాద్ వచ్చారా? అవునరా. బుద్ధుణ్ణి చూసారా? చూసావురా. ఈ మీరు నారాయణని చూడరా. ఎప్పుడు వచ్చారు మీరు హైదరాబాద్ కి? పొద్దున్నే వచ్చారా. పొద్దున చిప్పుడారా ఫోన్ చేయడం మీరు? అరే నా మీద మీకు ఏ మాత్రం అభిమానం ఉన్నా వెంటనే నా ఇంటికి రావాలి. మీరు హోటల్లో ఉన్నారా, తినేసి వస్తాం. హైదరాబాద్ కి వచ్చి నా ఇంట్లో తినకుండా హోటల్లో తింటారా మీరు? అరే మీరు హోటల్లో తింటున్న విషయం ఆవిడకి తెలిసిందనుకో, ఇంట్లో నుంచి బయటకి గంటేస్తుంది తెలుసా? అరే నేను చూడడానికి కలర్ తక్కువ ఉండొచ్చు, కానీ మర్యాదలో ఏ లోటు ఉండదు. అర్థమైందారా? ఇమీడియట్ గా ఇంటికి రండి. హోటల్లో తింటారంట. హోటల్లో ఏమే ఊరు నుంచి మామూలు వస్తున్నారు, కిలో చికెన్ కిలో మటన్ ఫ్రెష్ గా వండి పెట్టాయి. అలాగే అండి. అరే నారాయణ. అరే రాంబాబు. అరే నాగరాజ్. మన నాగరాజ్ సర్పంచ్ అయ్యారా? ఓరే సర్పంచ్ అయ్యావా? నువ్వు పెద్ద ఎదవ అవుతావు అనుకునే సర్పంచ్ అయ్యావరా నువ్వు? నమస్కారం అండి. నమస్కారం. ఎంత సంస్కారం. భోంచేసి వచ్చారా అన్నయ్య? ఫోన్ చేయడానికి మన ఇంటికి వచ్చారే. ఓహో, చికెన్ మటన్ వీళ్ళ కోసమే. వాళ్ళ కోసమేనా? ఏరా నాగరాజు ఫోటో వచ్చింది. అదేంట్రా, ఆడు సర్పంచ్ కాకముందు పిలిచిన ఫంక్షన్ కి వెళ్ళివాడ్రా. సర్పంచ్ అయిన తర్వాత పిల్లల ఫంక్షన్ కూడా వెళ్ళిపోతున్నాడు. తినడానికి సర్పంచ్ అయినట్టున్నాడు కదా. బ్యాగ్ పక్కన పెట్టి భోజనం పెడతాను. హైదరాబాద్ కి వచ్చి నా ఇంటికి తినకుండా హోటల్ ఎలా తింటారా మీరు? ఏమే కర్రీ ఎంత వరకు వచ్చింది? ఇప్పుడే స్టార్ట్ అయిందని. పాల బిల్ అండి. ఎంత? 3000. ఏమే ఆ బీరువాల పాల బిల్ కోసం 3000 పెట్టాను, తీసుకురా. బీరువాలు 3000 ఎక్కడుంది? ఏమయ్యా మన చుట్టాలు వచ్చారని చెప్పి 3000 మర్యాద కోసం ఖర్చు పెట్టావుగా. అవునా? ఏ డబ్బులు ఏముంది, ఈ రోజు కాకపోతే రేపు సంపాదించుకో. చుట్టాలు ఏమైనా సంపాదించుకుంటామే. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అరే రాంబాబు, పట్టాలు లేని రైలు చుట్టాలు లేని ఇల్లు వేస్ట్ రా. నిజంరా? 3000 ఇవ్వరా. 3000 ఇవ్వరా. కొద్దిగా ఇంట్లో లేవంట, నేను మళ్ళీ వెళ్ళేటప్పుడు ఇచ్చి పంపిస్తాను. సరేరా. పాల బిల్లు కట్టాలి కొద్దిగా. థ్యాంక్స్ రా. ఇదిగో పాలలో నీళ్ళక్క కలుపుతున్నావు, కొద్దిగా మంచి పాలు పోయి. మీ ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు పాల బిల్లుకి రావాలన్నమాట. ఏరా వాసన వస్తుందా? హోటల్లో తింటారంట గుద్దితే. కూర ఎంత వరకు వచ్చింది? ఇప్పుడే మసాలా వేసానండి. అది మా ఆవిడ చేతి వంట తిని మీకు పిచ్చి పిచ్చెక్కాలి. అర్థమైందా? ఊరు ఊరు మొత్తం చెప్పాలి. అర్థమైందా? వస్తున్నాను, కూర్చొని ఇప్పుడే వస్తున్నాను. ఒరే వాసన వస్తుందా అంటాడు, భోజనం ఎప్పుడు వస్తుందిరా? అందుకే నేను అన్నా హోటల్లో తినొద్దాం రా అని. వద్దు, ఓప పెట్టారు, వచ్చేస్తాడు. అరే ముక్క ఉందిరా. నా భూతో నా భవిష్యత్తేరా. నారాయణ, ఆడికి షుగర్ రా, ఆకలి తట్టుకోలేడురా, తొందరగా పెట్టరా బాబు. అరే అయిపోయిందిరా. ఏమే కూర ఎంత వరకు వచ్చింది? వాసన వస్తుందిరా. నారాయణ రెంట్ ఇస్తావా? ఇవ్వకుండా నువ్వు ఊరుకుంటావేంటి? ఏమే రెంట్ కోసం నీ పట్టు చీర కింద 5000 పెట్టాను, తీసుకురా. పట్టు చీర కింద 5000 ఎక్కడున్నాయి? ఏమయ్యా? మన దూరపు చుట్టాలు ఎవరో వచ్చారని చెప్పి మర్యాద కోసం 5000 ఖర్చు పెట్టావు, గుర్తులేదా? ఏ డబ్బులు దేముంది, రేపు కాకపోతే ఈ రోజు సంపాదించుకోవచ్చు, కానీ చుట్టాన్ని సంపాదించుకుంటామా? అరే రాంబాబు, మేఘాలు లేని ఆకాశం, చుట్టాలు లేని నివాసం వేస్ట్ రా రాంబాబు. అవును నారాయణ, కరెక్ట్ చెప్పావు. 5000 ఇవ్వరా. రెంట్ ఇవ్వాలి అర్జెంటు. నేను ఇచ్చి పంపిస్తా, వెళ్ళేటప్పుడు ఇచ్చి పంపిస్తా. నేను ఇచ్చి పంపిస్తాను. ఇదిగో నీ రెంట్. చుట్టాలు ఉన్నప్పుడే రెంట్కి రావాలా? వాళ్ళు మంచోళ్ళు కాబట్టి నా మర్యాదను కాపాడారు, వేరే వాళ్ళైతే నా మర్యాద ఏమవుతుంది? అదేంటి నారాయణ, ఇంటికి చుట్టాలు వచ్చారు, వచ్చి రెంట్ పట్టుకెళ్ళాలి, నువ్వే కదా ఫోన్ చేసావు. ఏరా వాసన వస్తుందిరా. వస్తుంది. ఏమే కూర ఏమైనా రెడీ అయితే తీసుకురా. అయిపోయిందండి. రే ఈ రోజు మీకు భోజనం జీవితంలో ఎప్పుడు తినకూడదు, అలాంటి భోజనం పెడతా. నోటెళ్ళు వాళ్ళిద్దరికి నేను వడ్డిస్తా. కూరలను అనురాగం, అన్నంలో నా ఆప్యాయత వాళ్ళిద్దరికి తెలియాలి. ముందు వడ్డించరా. ఊరు కుక్కలన్నీ మా ఇంటికే వస్తాయి భోజనం చేయడానికి. ఊరు కుక్కలు అంటుందేంట్రా? ఊర కుక్కలు రా. ఊర కుక్కలు ఎక్కడో పక్కన ఇంటి పక్కన ఉన్నాయంట, వచ్చాయంటున్నాడు. అరే ప్లేట్ పెట్టాడు, ఇదిగో. ఒక్క నిమిషం రా. ఇప్పుడే వచ్చావు నాన్న? ఆడుకున్నాను. అరే ఇదిగోరా అన్నం, ప్రశాంతంగా తినండి, కంగారేం లేదు. అర్థమైందా?
ఇది కూరరా. వాసన పెట్టరా. ఇందులోంచి ఒక్క పీస్ మిగిలిన నన్ను అవమానించినట్టు. ముందు పెట్టరా. రా పెడతా, కంగారు ఎందుకు? నాన్నా వాళ్ళకి చికెన్ ఎందుకు పెట్టావు? నేను తింటా. నీకుందిరా? నేను మొత్తం తింటా. నాన్న నువ్వు చికెన్ తేకపోతానే నీ ఫోన్ పగలు కొడతాను. ఉండ్రా, వద్దురా. తీయో చికెన్ తీయో. అరే ఈ చికెన్ ఈ ప్లేట్ లో పెట్టండి. ఆ దొంగ నా కొడుకు అన్నంలో ఒక ముక్క దాచుకుంటాడు. ఏంత ఇది ఇంత టూ మచ్చారా? వాడికి షుగర్ రా. అరే షుగర్ అంటే నా ముక్క దొంగతనం చేస్తాడాడు. ముఖతే దరిద్రుడా. అరే చిన్న పిల్లోడు తిండొచ్చును. వాడు అల్లరి మామూలు అల్లరి కాదరా. అది అలవాటు దరిద్రుడా. అడవులతో మా కడుపు మార్చున్నాడు రా. అరే నా కొడుకు రైమ్ చెప్తాడ్రా, మామూలుగా చెప్పాడ్రా, ఒకసారి వినడ్రా. ఏ ఫర్ యాపిల్. బి ఫర్ బాల్. సి ఫర్. ఆ దొంగ నా కొడుకు మళ్ళీ చికెన్ వేసుకుంటున్నాడు. ఏ చి 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 మరి టూ మచ్ లాభి వచ్చి తినండి. అరే నేను వండిందా మీకోసం, తినండి. నాన్న నువ్వు వాళ్ళకి చికెన్ వేస్తే నేను పీక పిసుకొని చచ్చిపోతా. అరే చిన్ను నీకు ఉందిరా, చికెన్ ఉందిరా. నేను మొత్తం తింటా. వాళ్ళకి చికెన్ తే, లేకపోతే నేను పీక పిసుకొని చచ్చిపోతా. నా కొడుకుని చంపడానికి ఇంటికి వచ్చినట్లున్నారు ఇల్లు. వీళ్ళ ముగ్గురు ఒక్కో రకంగా ఉన్నారా. ఇవాళ ఆకలితో చచ్చిపోయేలాగా పర్లేదురా. అరే తినండి, ఆ ముక్క తినండి. ఆ ముక్క తినండి రా, మీరు తినండి, ప్రశాంతంగా తినండి. ఒరేయ్ దొంగ నా కొడుకా, నువ్వు చికెన్ తిన్నావంటే రాయేసి కొడతా. తీరా తీ. కనీసం ఉత్తన్నమైన తిందాం రా మనం. అరే అరే నాగరాజా ప్లేట్ ఎందుకురా? ఆ నారాయణ ఇంట్లో ఉత్తి అన్నం తినేసి వచ్చాను ఊర్లో చెప్తే నా పరువు ఏమవుతుందిరా? వద్దులేరయ్యా. నాగరాజు, సర్పంచ్ నాగరాజు ఏమైందిరా? నా షుగర్ లెవెల్స్ డౌన్ అయిపోయాయిరా. నీ దండం పెడతాను రా, నన్ను బయటకు తీసుకెళ్లి బతికించుకోరా. డబ్బులు ఎక్కడ ఉన్నారా? మొత్తం డబ్బులు ఆడే లాగేసుకున్నాడు. నారాయణ ఒక 100 ఉంటేవరా? 100? ఆయన బతికించుకుంటాను. ఒక ముద్ద అన్నం పెట్టి, లేకపోతే బయ్యాల్సిన పెట్టాల్సి వస్తుందిరా. ఏమే ఆ షర్ట్ జేబులో 100 రూపాయలు పెట్టాను చూడు. ఇక్కడ షర్ట్ ఎక్కడుంది? అక్కడ షర్టే లేదంటే 100 కూడా లేనట్టేరా. అరే రాంబాబు ఊరికెళ్ళి హైదరాబాద్ లో నారాయణ ఇంటికి వెళ్ళి భోంచేసి వచ్చానని చెప్పండి రా. దరిద్రుడా. బాగా హట్ అయినట్టు. హలో ఎవరు? రోజా గారు మేడం నమస్తే. హైదరాబాద్కి వచ్చారా? బుద్ధుణ్ణి చూసారా? చూడలేదు. మరి నారాయణ చూడరా? చూడను. నా మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా అభిమానం ఉన్నా నా ఇంటికి భోజనానికి రావాలి. గౌరవం లేదు. మీరు ఇంకా మాట్లాడే ప్రసక్తే లేదు. మీరు హైదరాబాద్ కి నా భోజనానికి రావాలి. నాకేం వినిపించట్లేదు. నాన్న నేను స్కూల్ కి వెళ్తున్నాను. ఎందుకు వెళ్తావు? రోజు గారు భోజనానికి వస్తున్నారు. ఉండు. जबरदस्त खतरनाक कॉमेडी शो. उत्तिष्ठ नरशार्दूला कर्तव्यं दैवमाह्निकम्. కౌసల్య ఏంటి లెటర్ పెట్టుంది? ప్రియమైన నా మొగుడు కుటుంబరావుకి నీ పెళ్ళం కస్తూరి వ్రాయనది. ఇన్నాళ్ళు నా జీవితంలో భర్త పాత్ర పోషించినందుకు ధన్యవాదాలు. భర్త పాత్ర పోషించాను? నిన్ను కదే పోషించింది. ఇన్ని రోజులు నీ దగ్గర ఉన్న నాకు కొత్తదనం ఏం కనబడలేదు. కొత్తదనం కనబడలేదు కాబట్టి మన పక్కింట్లో కొత్తగా వచ్చిన ప్రభాకర్ నాకు కొత్తగా కనబడ్డాడు. ప్రభాకర్ కొత్తగా కనపడ్డాడు. అందుకే ప్రభాకర్ గారితో లేచిపోతున్నా. మా కోసం వెతకొద్దు, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వద్దు. నేను లేచిపోయా అని చెప్పి మంచాన పడొద్దు. నీ అమ్మ నువ్వు లేచిపోతే మంచాన పడ్డానికి నా అందరు మొగుళ్ళు అనుకుంటున్నావే నువ్వు పోవే పోవాడితో. ఏమా ఇంట్లో ఒక బల్బు లేకపోతే ఇంకో బల్బు పెట్టుకోలేమా ఏంటి? మేము తెలియదా మాకేంటి? సీక్రెట్ లో ఉంటామా? పెద్ద బెదిరిస్తుంది పోయిందంట. పోవే వారితోనే ఉండి. ముద్దబంతి నవ్వులో మూగ బాసలు, మూసి ఉన్న రెప్పలపై ప్రేమ లేఖలు. ముద్దబంతి నవ్వులో. అప్పారావుకి ఐశ్వర్య దొరికితే ఎలా ఉందో అలా ఉంది వాడికి. ఏవండి మీకు ఆఫీస్ కి టైం అయింది. ముందు మీరు వేడి నీళ్ళతో స్నానం చేయండి, నేను బయట ముగ్గేసేసి వస్తాను. పవిత్ర గారు ఏం ముగ్గు వేస్తున్నారు? రథం ముగ్గండి. చిలక ముగ్గు వేయచ్చుగా. పంజర ముగ్గు మీరేస్తారా?
పవిత్ర గారు పలకదేంటిది? కొన్ని పాటలు వేసినా పలుకుద్దాము, చూద్దాం. బంగారు రంగుల చిలక పలకవే నా మీద ప్రేమే ఉందని. కుటుంబరావు ఏంటి నా పిల్లాన్ని చూసి పాట పెడుతున్నావేంటి? సంగీతాన్ని ఆస్వాదిస్తున్నా. ఆ సంగీతంలో నా భార్యను ఆస్వాదిస్తున్నావన్న డౌట్. 100% నీ డౌట్ కరెక్టే. తప్పు కదా కుటుంబరావు? దేనికి తప్పు? నీ పెళ్ళం లాగే నా పెళ్ళం కూడా రథం ముగ్గేయడానికి బయటికి వస్తే ఆ పక్కింటి ప్రభాకర్ గాడు 2 గుర్రాన్ని తెచ్చి ఆ రథంలో దాన్ని ఎక్కించుకొని వెళ్ళిపోయాడు. లేచిపోయిన దాన్ని ఆపేవా, లేపుకెళ్ళిన వాడిని ఆపేవా? అందుకని ఎక్కడ పోగొట్టుకున్నావు అక్కడ వెతుకోవాలని చెప్పారు పెద్దవాళ్ళు. అందుకని నా ఇంట్లో ఎతుకుతున్నావు. నాకు వేరే ఆప్షన్ ఏముంది? ఏమండి ఆ కుటుంబరావు పాట పెట్టినా 10 మందితో కలిసి కచేరీ పెట్టినా కూడా ఈ జన్మలో వాడి మీద నాకు ప్రేమ రాదండి. ఏమండి నేను మీ భార్యనండి. పవిత్ర చూసావా, అది నా పిల్లవరా, నీ పిల్లల్లా కాదు. రథం ముగ్గేసారి అది ఓడితో లేచిపోవడానికి. ఈ జన్మకు మీరే నా నెక్లెస్, మీరే నా వీక్నెస్ అండి. పవిత్ర పద పవిత్ర. నమస్కారం సార్. నమస్తే. కౌశల్య అనే ఆవిడ మీ భార్యనా సార్? అది ఒకప్పుడు, ఇప్పుడు ఆ ప్రభాకర్ గారి భార్య. నేను వచ్చిన విషయం ఏంటంటే మీ ఆవిడది ఇన్సూరెన్స్ డ్యూ ఉంది సార్. డ్యూ కట్టేది నేను డ్రా చేసుకున్న ప్రభాకర్ గాడా? నేను ఎందుకు కట్టాడా డ్యూ? వాడిని అడుగు దరిద్రుడిని. నాకు అర్థం కాలేదు సార్. అర్థమయ్యేది ఏముంది? నా సిమ్ ని వాడు ఫోన్ లో వేసుకొని వాడుతున్నాడని చెప్తున్నాను, దరిద్రుడా. అవును, బండి పోతే ఇన్సూరెన్స్ ఉంది, బైక్ పోతే ఇన్సూరెన్స్ ఉంది, పెళ్ళం పోతే ఇన్సూరెన్స్ ఏమైనా ఉందా? మా కంపెనీలో లేవు సార్. అలాంటి పెట్టి చావండి, మగజాతి కొద్దిగా హెల్ప్ చేసినట్టు అవుతారు. అలాగే సార్. ప్రభాకర్ వస్తే కొంచెం చెప్తారా? చెప్పుతో వాడి అడ్రస్ నేను చెప్పాలంట, నరికి పోగులు పెడతాను వాడిని. నిన్ను పవిత్ర పవిత్ర. అబ్బబ్బబ్బా ఏంటండి అయినా ఏంటంటే ఉండేటట్టు సూట్ కేసు తీసుకొని బయలుదేరారు ఎక్కడికి? ఇల్లు జాగ్రత్త. అది కదే, మనకి పిల్లలు లేరు కదా, హిమాలయాల అంచుకెళ్ళి మంచు తీసుకొస్తే మనకు పిల్లలు పుడతారని ఓ మహర్షి చెప్పాడే. ఏంటి హిమాలయ అంచులకెళ్ళి మంచు తీసుకొస్తే పిల్లలు పుడతారా? అవునే. మీరు అక్కడెక్కడ ఉండి ఇక్కడ నాకు పిల్లలు ఎలా పుడతారండి? బా మహర్షి చెప్పాడే. ఆ ఫోన్ కూడా వాడకూడదు అన్నారు, ఇంట్లోనే పెట్టి వెళ్తున్నాను, జాగ్రత్త. మీరు ఫోన్ వాడుకుంటే మీరు అక్కడ ఎలా ఉన్నారో నాకు ఎలా తెలుస్తుంది? అందుకనే ఈ మొక్క ఈ మొక్క పచ్చగా ఉందనుకో, నేను అక్కడ క్షేమంగా ఉన్నట్టు. ఈ మొక్కకు ఆకులు రాలిపోయాయి అనుకో, నాకు అక్కడ ఆరోగ్యం బాగాలేనట్టు. ఈ మొక్క ఎండిపోయిందనుకో, నేను పైకి పోయినట్టు. చక్కగా దీన్ని నీళ్లు పోసి బతికించుకోలే బాధ్యత నీదే. అలాగేనండి. దొంగ. ఓహో, మాయల ఫకీర్ ప్రాణం చిలుకలో ఉన్నట్టు ఈ భరద్వాజ గాడి ప్రాణం ఈ మొక్కలో ఉందన్నమాట. అరే దరిద్రుడా, పిల్లలు పుట్టకపోతే ఎక్కాల్సింది హిమాలయాలు కాదురా. ఏమండి మీ పొద్దున్న లేవంగానే వేణీలతో స్నానం చేయడం అలవాటు కదండి? బంగారు రంగుల చిలక పలకవే నా మీద ప్రేమే ఉందని. ఏంటి కుటుంబరావు, మా ఆయన ఇప్పుడు బయటికి వెళ్ళడం లేదో అప్పుడే పాట మొదలు పెట్టావు నువ్వు? అంటే పాటని ఆస్వాదిస్తున్నాను. నువ్వు ఆస్వాదిస్తున్నావో సంగీతాన్ని ఆస్వాదిస్తున్నావో తెలుసుకోవడం ఏరిదాని కాదు నేను. అయినా నువ్వు పాట పెట్టినా కోట కట్టినా కూడా ఈ జన్మకి నీ మీద నాకు ఫీలింగ్ రాదు, మా ఆయన మీద ప్రేమ తరగదు. అదనమాట. మీకు షుగర్ లెస్ కాఫీ తాగడం అలవాటు కదా, తాగండి. షుగర్ లెస్ కాఫీ మొక్కకు పోస్తుందా ఇది? నీ పిచ్చిందా మన్ను కూడా. మీ ఆయనకు పొద్దులేసి బీపీ టాబ్లెట్ కూడా వేసుకోవడం అలవాటుగా, అది కూడా వేయి. మాకు తెలుసు. ఇది మొగుడు లేకపోతే మొక్కతోనే కాపురం చేసేటట్టుంది దీన్ని వాలకం చూస్తుంటే. దీనికి కరెక్ట్ సొల్యూషన్ నా బంగారు మొగుడు బ్రేక్ఫాస్ట్ చేయండి. మీ ఆకులు రాలిపోయాయా అంటే అక్కడ ఆరోగ్యం బాగలేదు. నా మొగుడికి ఆరోగ్యం బాగలేదు, ఏం చేయాలి ఇప్పుడు? దేవుడికి సత్యనారాయణ అర్థం చేసి మీకు హారతి పట్టుకొస్తా. మొగుడు
నా దేవుడో నా మొగుడు మొక్క ఎండిపోయింది అంటే నా మొగుడు నాకు అర్థమైంది దేవుడు కొండ చివర అంచుల్లో మంచుల్లో చిక్కుకొని పోయినా కదా దేవుడు అయినా నాకు తెలియక అడుగుతాను పిల్లలు పుట్టాలంటే ఈ హాస్పిటల్కో లేకుంటే ఆయుర్వేదశాలకు వెళ్ళాలి హిమాలయకి వెళ్తారు ఎవరన్నా నువ్వేమో మధ్యలో పోయావు నన్నేమో ఇలా వదిలేసి వెళ్ళిపోయాయి ఏమైంది పవిత్ర గారు? ఏం చెప్పమంటారండి ఇక నుంచి నా పేరు ముందు శ్రీమతే లేదండి అర్థమైంది మీ ఆయన లేడని. నేను మట్టి లేని మొక్కని, మీరు మొక్కలేని మట్టి. అదే మట్టిలో ఇంకో మొక్కను నాటండి. సమాజం ఒప్పుకోదేమో కుటుంబరావు గారు. సమాజం మీ ఆయన హిమాలయాలకు వెళ్తుంటే ఆపిందా ఈ సమాజం? నీకు పిల్లలు పుట్టకపోతే పిల్లలు పుట్టించిందా ఈ సమాజం? మీ మొక్క ఎండిపోతే నీళ్ళు పోసిందా ఈ సమాజం? సమాజాన్ని నమ్ముకుంటే ఏముండదు పవిత్ర గారు. జీవితం మీది, నిర్ణయం మీది. ఎండిపోయే మొక్క కోసం ఎదురు చూడడం కన్నా ఎదురుగున్న మొక్కని గురించి ఎదురుగా వస్తే బాగుంటది పవిత్ర గారు. కుటుంబరావు గారు మీ దయా హృదయానికి కోటి నమస్కారాలు. దయచేసి నన్ను ఏకాంతంగా వదిలేయండి కుటుంబరావు గారు, వదిలేయండి. వెళ్ళండి. ఓకే ఓకే. ఎండిపోయిన మొక్క గురించి ఎదురు చూడడం కన్నా ఈ ఎదురుగున్న మొక్కని ఈ ఎదురుగా వచ్చి తీసుకోవాలి పవిత్ర గారు. కుటుంబరావు ఇంట్లో కుళాయి పాడైపోతే బయటలో కుళాయి వెళ్ళి నీళ్ళు పట్టుకోలేమా పవిత్ర గారు? కుటుంబరావు ఇంకా నా అస్సలు కాదు. అయినా నేను ఒంటరిగా ఉంటే నాకు సమాజం తోడొస్తుందా? జీవితం నాది, నిర్ణయం నాది. పంజరాన్ని దాటుకుని బంధనాల పెంచుకుని మేడలోని చిలకమ్మ, మిద్దెలోని బుల్లెమ్మ, నేను పేదను వలచావెందుకే. 8 సంవత్సరాల తర్వాత పవిత్ర ఏమండి? మనం కాపురం స్టార్ట్ చేసి అప్పుడే 8 సంవత్సరాలు అయిపోయింది. అవునండి. ఒక్క పాట కుటుంబరావుని ఒక కుటుంబాన్నే ఇచ్చి నాన్న చిట్టి నువ్వు ఇక్కడే ఆడుకుంటూ ఉండు. డాడీ ఆఫీస్ టైం అయింది. ఆడుకున్నాను. నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. రెడీ ఆడుకుంటాను. చిలక నా మీద ప్రేమే దరిద్రుడా, ఆడుకోమంటే పాట పెడుతున్నావేంట్రా? సంగీతాన్ని ఆస్వాదిస్తున్నాను నాన్న. బొంగులు ఆస్వాదిస్తున్నావు. నీకు ఆస్వాదించిన వచ్చే టైం ఉంది. ఏంటే వీడు? మీ బుద్ధులు ఎక్కడికి పోతాయి? నువ్వు ఒకటి ఇంట్లో తీసుకెళ్ళిపో. అదే నాన్న. మీరు ఒకటి ఇలా బయట కూర్చుంటే ఎవడైనా పాట ఇస్తాడు. లోపల వెళ్ళి కూర్చోండి. ఇక్కడ కూర్చుంటారు, ఇక్కడ కూర్చుంది. పవిత్ర పవిత్ర హిమాలయాల అంచుకెళ్ళి మంచు తీసుకొచ్చానే. పవిత్ర పవిత్ర ఈ ఇంట్లో పిలుస్తుంటే ఆ ఇంట్లో పలుకుతుందేంటి? వసే పవిత్ర! అబ్బబ్బబ్బబ్బా ఎవరండి? నువ్వు ఆ ఇంట్లో ఉన్నావేంటే? మీరు బతికే ఉన్నావేంటి? నువ్వు ఆ ఇంట్లో ఉన్నావేంటే? బతికే ఉన్నావేంటి? నేను చచ్చానని ఎవరు చెప్పారు నీకు? మొక్క ఎండిపోయిందిగా. మొక్క ఎండిపోయిందా? మొక్క చచ్చిపోయిందా? నీళ్ళు పోయలేదా నువ్వు? రోజు మంజీరా వాటర్ పోసాను. నీళ్ళు పోస్తే ఎందుకు చచ్చిపోతుంది? ఇదేంటి మొక్క ఏదో వెరైటీగా ఉంది. మెంటల్ దానా, నేను నాటింది తులసి మొక్కనే, ఇది జామ మొక్కే. నీకు తులసి మొక్కకి జామ మొక్కకి కూడా తేడా తెలియదు. సరే 10ంటికి రా. రాలేనండి. పూజలు ఫలించాయి. ఈడవడే ఈడవడే కుటుంబరావు కొడుకా? కాదండి, కుటుంబరావుకు నాకు కష్టార్జితం అండి. అంటే నా పొలంలో ఆ కుటుంబరావు గారు పంటేశాడనమాట. కుటుంబరావు, అరే కుటుంబరావు, కుటుంబరావు ఒక్కసారి బయటికి రారా. బతికే ఉన్నాడు. వాట్ మిరాకిల్. మిరాకిలా మిరపకాయ ఏంట్రా?
నేను నాటిన తులసి మొక్కను తీసేసి ఆ జామ మొక్కను నాటిన నువ్వే కదా? బ్రదర్ భరద్వాజ, నేను ఈ మొక్క నాటానంటే చెప్పు ఒప్పుకుంటా, కానీ ఆ మొక్కతో నాకే సంబంధం లేదు. డాడీ సారీ అంకుల్. డాడీ పొజిషన్ లో ఉండాల్సిన వాడు అంకుల్ అయ్యాడు, అంకుల్ పొజిషన్ లో డాడీ అయ్యాడు లేరా? హౌ ఇస్ పాసిబుల్ డాడీ? ఇంపాసిబుల్ పాసిబుల్ మై సన్. ఆపుతారా ఆపుతారా మీ తండ్రి కొడుకుల అనుబంధాలు? ఈ పిల్లని నాకు వద్దురా, నా పిల్లని నాకు పంపించు, ఈ పిల్లని నీ దగ్గర ఉంచుకో. బ్రదర్, నువ్వు కావాలంటే ఈ పిల్లోని తీసుకో, పవిత్రం మాత్రం నా దగ్గర ఉంది. ఏంట్రా ఏంట్రా నువ్వు మాట్లాడేది? బ్రదర్ భరద్వాజ, నువ్వు హిమాలయాకి వెళ్ళింది ఎందుకు? పిల్లల కోసం. అదే ఇస్తున్నాను కదా, తీసుకో. కుటుంబరావు, ఈ పిల్లవాడు నాకు వద్దు, నా భార్య నాకు కావాలి. ఎవర్రా నువ్వు? అయినా మా మమ్మీ చేందుకు పట్టుకుతున్నావు? అది నా భార్యరా. అది అప్పుడు మా డాడీ భార్య. అది ఎలా కుదురుద్ది? ఆయన పిల్లలు పుట్టకపోతే ఎవరైనా హిమాలయ వెళ్తారా? నువ్వు హిమాలయ వెళ్ళడం వల్ల నీకు పుట్టాల్సిన వాడు పుట్టా. కుటుంబరావు, ఒరే దరిద్రుడా, నీ కొడుకు అచ్చు నీలాగే ఉన్నాడు. అలాగే ఉంటాడు, నీలాగా ఉంటాడు ఏంటి? ఏదో జీవితం. ఎక్కడికి వెళ్తున్నారండి? ఏయ్! నీ పండంటే కాపురాన్ని చూడడం కంటే ఆ కొండ మీద పోయి పండిపోవడమే బెటరే. వెళ్తే వెళ్ళారు, ఒక మొక్క నాటేసలేండి. ఏం నాటాలి? మొక్క నాటాలా? నేను ఒక మొక్క నాటితే వాడు వచ్చి ఇంకో మొక్క నాటేస్తున్నాడే. సేయ్, కుక్క మొక్కం దానా మొక్క కావాలి. ఆ మొక్క ఏమండి, మీరే నా నెక్లెస్, మీరే నా వీక్నెస్ అన్నావు. అంత వీక్నెస్ లో పడిపోయావే దరిద్రాల. కుటుంబం, నీకు దండం పెడతా. ఇప్పుడు నా నెక్స్ట్ ఆప్షన్ ఏంటో చెప్పవయ్యా. ఏముంది, నీ ఇంటి దగ్గర వచ్చి నేను ఎలా పాట పెట్టాను, నువ్వు పక్కింటికి వెళ్ళి కూడా ఇదే పాట పెట్టుకోబో. బంగారు రంగుల చిలక పలకవే. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఒక మగాడి జీవితం ఇటు చిన్నగా ఉన్నప్పుడే బాగుంటుంది, అటు ముసలితనంలోనే బాగుంటుంది. ఈ మిడిల్ ఏజ్ లో ఉంటే చూడు ఒక మగాడి జీవితం, దీని తల్లి టార్చరే. ఎంతో కొంత మనం అనకంటే ఆడవాళ్ళ జీవితమే బెటర్, ఎంతో కొంత అంటే 100% ఆడవాళ్ళ జీవితమే బెటర్. పెళ్లి కాకముందేమో 20 సంవత్సరాల వరకు నాన్న మీద పడి బతుకుతారు, పెళ్లి అయిన తర్వాత మొగుడు మీద పడి బతుకుతారు. అక్కడ తండ్రి పాత్రలో నాన్నకు టార్చరే, ఇక్కడ మొగుడు పాత్రలో నాన్నకు టార్చరే. పాత్రలు మారుతున్నాయి కానీ మగాడికి టార్చర్ మాత్రం మారట్లేదు. నేను ఇంత ధైర్యంగా ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, ఈ రోజు మా ఆడ ఇంట్లో లేదు, డెలివరీకి పుట్టింటికి వెళ్ళింది. అది ఇంట్లో ఉండి ఉంటే నేను మాట్లాడను, అదే మాట్లాడుతాను. దివాకర్ గారు, దివాకర్ గారు. వస్తున్నా. మా ఈడొకడు పొద్దున ఎవడు ఏంటి శ్రీరామ్? దివాకర్ గారు, నేను పని మీద బయటికి వెళ్తున్నాను, కొద్దిగా మా ఆవిడ వస్తే ఇంటి తానం చేయిస్తారా? అలాగే శ్రీరామ్. థ్యాంక్ యూ దివాకర్ గారు. ఇంట్లో పెళ్ళం లేకపోతే అంత చిందరవందరగా ఉంటదేమ్మా. ఈ పెళ్ళాలు తిట్టని కొట్టని ఇంట్లోనే ఉండాలబ్బా, మీరేమని అనుకోండి. తాళం వేసుకుని ఎక్కడికి వెళ్ళాడు ఈయన? వంటింటూ పప్పులు పండ్లు గ్రామీణ భారతంలో ఇప్పటికీ తాళం ఎక్కడ పెట్టేసి వెళ్ళాడు? దరిద్రుడు, పక్కింట్లో ఏమైనా ఇచ్చెళ్ళాడు? దివాకర్ గారు, దివాకర్ గారు. వస్తున్నా. సీరియల్ పట్టారేంటి నా ఇంట్లో ఈరోజు? ఏమండి ఏంటండి కౌసల్య గారు? మా ఆయన మా ఇంటి తాళం మీకు ఏమైనా ఇచ్చెళ్ళారండి? ఇవ్వలేదా? దరిద్రుడు, ఇంటికి తాళం వేసుకుని పోతే నేను ఎక్కడ ఉండాలనుకున్నాడు? రోడ్డు మీద ఉండాలనుకున్నాడా? ఛీ, ఈ మనిషి ఇంతే, ఎప్పుడు పారడు, దరిద్రుడు. కౌసల్య గారు, కాఫీ ఏమన్నా దాతారా? వద్దండి, పర్లేదు. పోనీ టీ ఏమన్నా దాతారా? థ్యాంక్స్ అండి, వద్దండి. ఏమండి, కొంచెం మా ఆయనకు ఫోన్ చేస్తారా? ఎక్కడున్నారో తెలుసుకోరా ప్లీజ్. ఒక్క నిమిషం. దీంట్లో బ్యాలెన్స్ లేదండి, ఇందాకే 1 నిమిషం కింద అయిపోయిందండి. అయ్యో, సరే పర్లేదులేండి. కౌసల్య గారు, ఎంతసేపు ఇలా బయట కూర్చుంటారు? మీ ఆయన రావడానికి లేట్ అవుతుంది అమ్మా, మా ఇంట్లోకి రండి. వద్దండి, మీకు ఇబ్బంది ఎందుకండి? ఎందుకండి ఇబ్బంది? మా ఆవిడ మన ఇంట్లో ఉందా? డెలివరీకి పుట్టింటికి వెళ్ళిందండి.
కౌసల్య గారు మీరు నా ఇంట్లో రావడానికి ఎందుకు ఆలోచిస్తున్నారో అర్థం అవట్లేదు కౌసల్య గారు. ఇప్పుడు మీ మనసులో ఏం లేదు, నా మనసులో ఏం లేదు, ఇద్దరు మనసులో ఏం లేనప్పుడు ఏమవుద్దండి? ఏమండి ఇప్పుడు మా ఆవిడ తాళం వేసేసి మర్చిపోయి ఎక్కడో వెళ్ళిపోయిందండి. నేను గుమ్మ ముందు నిలబడ్డా, మీరు నన్ను ఇంట్లోకి రండి అని పిలవరా? అయ్యో బలవారు ఎందుకు పిలవండి? ఆ మాత్రం మానవత్వం నాకు లేదా? నేను మనిషినేం కాదా? రండి కూర్చోండి. మీ పక్కన కూర్చోవడం. కౌసల్య గారు ఇప్పుడు మీ మనసులో ఏం లేదు, నా మనసులో ఏం లేదు, ఇద్దరు మనసులో ఏం లేనప్పుడు ఎక్కడ కూర్చుంటే ఏముందండి? ఆఫీస్ లో బాగా వర్క్ చేసి చేసి తల నొప్పిగా ఉందండి, నిద్ర వచ్చేస్తుంది. నిద్ర వస్తుందా? రండి బెడ్రూమ్ లో పడుకుందాం, వెళ్ళండి. అదే అదే మీ మనసులో ఏం లేదు, నా మనసులో ఏం లేదు, ఏ రూమ్ లో పడుకుంటే ఏముందని నేను అంటున్నాను, అంతే. రూమ్ అది ఏమొద్దులేండి, నేను ఇక్కడ సోఫా మీద రిలాక్స్ అవుతాను. అంటే అంటే లోపల కంఫర్టబుల్ గా ఉంటుంది, మీకు మంచిగా రిలాక్స్ అవుతాను అడిగా, అంతే తప్ప నేను వేరే ఉద్దేశంతో ఏం అడగల. అంటే ఒక మనిషిగా అడిగాను అంతే, ఒక సాటి మగాడికి అంతే తప్ప వేరేది ఏం లేదా. సారీ అండి, నిద్ర మబ్బులు మీ పైన వాలిపోయాను. ఏమండి కౌసల్య గారు, ఏం లేదు, నా మనసులో ఏం లేదు, ఏం లేనప్పుడు ఎక్కడ వాళ్తే ఏముందండి? సరే ఒక బాత్రూమ్ ఎక్కడ ఉంది చెప్పరండి, కొంచెం ఫేస్ వాష్. రైట్ తీసుకోండి, రైట్ తీసుకోండి. థ్యాంక్స్ అండి. ఈ కౌశల్య ఇంకా రాలేదేంటి? ఇటుపోయింది ఇది. దివాకర్ గారు, దివాకర్ గారు. ఏంటి శ్రీరామ్? మా ఆవిడ వచ్చిందండి. లేదే. ఎక్కడ పోతారండి? ఈ ఆడోళ్ళు మనం టెన్షన్ పెట్టడానికే ఉంటారండి. అరే ఫోన్ కొనుక్కోమంటే కొనుక్కోదు. ఓహో, నేను తన ఆఫీస్ దాకా వెళ్ళేస్తాను. ఒకవేళ మా ఆవిడ వస్తే ఆ తాళం చేతి తనకి ఇవ్వండి. అలాగే శ్రీరామ్. ఓకే రండి, థ్యాంక్ యూ. ఎవరండి? ఆ గణపతి చందా కోసం ఎవరు వచ్చారులేండి. అవునా? కౌసల్య గారు మీ వాయిస్ భలే స్వీట్ గా ఉందండి. మీరు స్వీట్లు బాగా ఎక్కువ తింటారా? లేదండి, నాకు హాట్ అంటే ఇష్టం, హాటే తింటాను. మీరు హాట్ తిన్నా మీ వాయిస్ మాత్రం ఎప్పుడు స్వీట్ గానే ఉంటుందండి. నా ఒళ్ళో ఉంటే కొంచెం నాకు ఇబ్బందిగా ఉంది, ప్లీజ్. ఏమండి కౌసల్య గారు, మీ మనసులో ఏం లేదు, నా మనసులో ఏం లేదు, ఇద్దరు మనసులో ఏం లేనప్పుడు ఎక్కడ పడుకుంటే ఏముందండి? అంతే అండి, అంతే. మీ హాబీస్ చెప్పండి. రీడింగ్ బుక్స్, వాచింగ్ టీవీ. రీడింగ్ బుక్స్, వాచింగ్ టీవీ. నైస్ నైస్ జాబ్. ఎటుపోయింది ఇది? దివాకర్ గారు, కొద్దిగా వెళ్ళి మంచి నీళ్ళు తీసుకొస్తారా? ఏంటి శ్రీరామ్? దివాకర్ గారు, మా ఆవిడ వచ్చిందండి. లేదే. అరే ఈ ఆడోళ్ళు మొగలను టెన్షన్ పెట్టడానికే ఉంటారండి, సరిగ్గా ఇంటికి రారు. ఎటు పోతారో ఏమో. వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్తుంది అంటదండి. ఒకసారి వాళ్ళ ఫ్రెండ్ ఇంటి దాకా వెళ్ళేస్తాను. మా ఆవిడ వస్తే తాళించే మాత్రం 100% మీ ఆవిడకి ఇచ్చేస్తాను. ఓకేనండి. ఎవరండి? ఏదో ఎవడో పాత అనిపి సామాన్ రండి. ఇంతకుముందు నా హాబీ చెప్పా కదా, ఇప్పుడు మీ హాబీ చెప్పండి. నా హాబీసా? మంచితనం, మనుషుల కల్మషం లేనితనం. గ్రేట్ అండి మీరు. ఏమండి పోయేటప్పుడు ఏం తీసుకెళ్తాం? గుప్పెడు మంచితనం తప్ప. ఎక్సలెంట్ అండి, మార్వెలస్ అండి మీరు. కౌసల్య గారు ఏంటిది? ఏమండి ఇప్పుడు మీ మనసులో ఏం లేదు, నా మనసులో ఏం లేదు, మన ఇద్దరు మనసులో ఏం లేనప్పుడు ఏమవుతుంది? కౌసల్య గారు మీరు మామూలు కాదండి. నా వేకప్ కాలే వెచ్చగా తాకే సూర్యుడు నువ్వేలే, నా పల్కని గోడలు దూకే వెన్నెల చంద్రుడు నువ్వేలే, ఏ నోటికో కోటికో నాకై పుట్టిన ఒక్కడు నువ్వేలే, నే పుట్టిన వెంటనే గుట్టుకు నీకు పిల్లవయ్యాలే. ఓ మా బేబీ ఓ నీ పక్కన వాలాలి, ఓ మా బేబీ ఓ నీతో చుక్కలు చూడాలి, ఓ మా బేబీ బేబీ ఓ నీ కౌగిలి గాడి పూరించాలి. దివాకర్
ఏమండి ఆయన మనసులో ఏమి లేదు, నా మనసులో ఏమి లేదు. మీరు అనవసరంగా ఏదేదో అనుకోకండి. ఏంటి అనుకునేది? అసలు మీ ఇద్దరి మధ్యలో పిచ్చోళ్ళ కనపడుతున్నానా? నువ్వెందుకు ఎక్కడ ఉన్నావు అసలు? మరి ఎక్కడ ఉండాలండి? మీ పాటికి మీరు తాళం వేసుకొని వెళ్తే నేను ఎక్కడ ఉండాలి? అంటే తాళం చెయ్యి ఇవ్వమని నీకు దివాకర్కి ఇచ్చా. ఒరే దివాకర్, మా ఆవిడకి తాళం చేయమన్నా ఇవ్వలేదు ఎందుకు? ఓ అవును కదా శ్రీరామ్, మర్చిపోయాను శ్రీరామ్, ఐఎమ్ సారీ. మర్చిపోయావా? ఎవడన్నా ఒక్కసారి మర్చిపోతారా? అరే 3-4 సార్లు వచ్చి మా ఆవిడ వచ్చిందా అన్నప్పుడు రాలేదన్నావు కదా నువ్వు. ఏమండి గణపతి చందా వాళ్ళు వచ్చారు, పాత ఇనుప సామాన్లు వచ్చారు, మీరు ఎప్పుడు వచ్చారు? వస్తే పిచ్చిదానా, గణపతి చందావాడు పాత సమానోడు నేనేనే. దివాకర్ గారు ఇది టూ మచ్ అండి. నీ మనసులో ఏమి లేదు, నా మనసులో ఏమి లేదు అని చెప్పేసి నా ఒళ్ళో పడుకొని నాతో డ్యూయెట్లు పాడుకుంటారా? ఏంటి ఒళ్ళో పడుకున్నావు నిన్ను? ఏంది నన్ను కోపడతారని తప్పండి మీ దగ్గర పెట్టుకొని? తప్పు నాదా? మరి కాదా? ఏంటి? ఇంటికి 2 తాళాలు చేయించండి అంటే ఆలు మొగలు ఇద్దరు ఒక్కటైనప్పుడు ఒకే తాళం ఉండాలన్నారు. ఆ ఉన్న తాళం వీని దగ్గర ఉంటుంది, నాకేం తెలుసు? అరే నా భార్యను నీ ఇంట్లో పెట్టుకుని ఊరంతా తిప్పావు కదరా నువ్వు. దరిద్ర పుర్రలో పడిపోతావురా నీలాంటోడు. వస్తాయి పద వెళ్దాం పద. ఒక్క నిమిషం, ఎటు పోతున్నావే? తాళం తీసుకొస్తా. ఏంటిదా తాళం? 70 రూపాయల తాళం కోసం ఇక్కడ జీవితాలు కాపురాలు ఖరాబ్ అవుతాయి. ఈ రోజు నుంచి మన ఇంటికి తాళం కాదు కదా, తలుపు కూడా ఉండదు. డోర్ పక్కనే గోడ కట్టుకొని గోడ లోపల ఉంటాం మేము. నీ బతుకు చెడ మంది కాపురాల మీద పడతారు. ఏమో ఆవిడ మనసులో ఏం లేదు, నా మనసులో ఏం లేదు. ఈడేదో మనసులో పెట్టుకొని ఫీల్ అయితే నా తప్పు అవుతుందా? దివాకర్ గారు కొంచెం ఈ తాళం చెయ్యి మా ఆవిడకి ఇచ్చేయండి, ఏమనుకోదు ప్లీజ్. ఇల్లు అన్నప్పుడు తాళం ఉంటుంది, తాళం చేయనప్పుడు పక్కింటోడికి ఇవ్వాల్సి ఉంటుంది. అది కామన్, దానికి ఫీల్ అయితే ఎలా?